హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. చాలా సాఫ్ట్‌గా, మెత్తగా అచ్చం స్వీట్ షాప్‌లో దొరికే మెత్తని మైసూర్ పాక్ అనేసి వింటూ ఉంటాం కదా! అలాగే తిన్నాం కూడా. మీరు కూడా తినే ఉంటారు కదా! నిజానికి ఆ మైసూర్ పాక్‌ని ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక మెజర్‌మెంట్ బౌల్ తీసేసుకొని అందులో మెజర్‌మెంట్ బౌల్ ప్రకారం చెప్తానండి. ఒక బౌలు శనగపిండి యాడ్ చేశానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ అదేనండి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత అందులో మీ మెజర్‌మెంట్ బౌల్ తోటి ఒక బౌలు నూనె యాడ్ చేశానండి. ఆ తర్వాత అదే బౌల్‌తో ముప్పావు వంతు ఘీ యాడ్ చేశానండి. వాటినన్నిటిని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఉండలు ఏమాత్రం ఉన్నా కూడా మైసూర్ పాకులో అంత సాఫ్ట్‌గా రాదండి. కాబట్టి వీలైనంత సేపు మెత్తగా అస్సలు ఉండలు లేకుండా కలిపేసుకోండి. నేను యాడ్ చేసిన ఇందులో ఓన్లీ ఘీ అండ్ ఆయిలేనండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక కప్పుతోటే చెప్పాను కదా! ఆ ఒక కప్పుతో చక్కెరని 1 వంతు చక్కెర యాడ్ చేశానండి. దానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టింది. ఆ తర్వాత అవన్నీ బాగా చక్కెర పాకం అనేది బాగా ఉడుకుతుంది చూడండి. ఫస్ట్ కలిపేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉండాలి అంటే కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఈ షుగర్ సిరప్ లాగా తయారైపోతుంది. బుడగలు బుడగలుగా వస్తుంది కదా! ఆ టైంలో మనకి చక్కెర పాకం అనేది పట్టనవసరం లేదు. ఊరికే ఇలా బుడగలొస్తే సరిపోతుంది. చూస్తున్నారా? ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆ షుగర్ సిరప్‌లో అయితే యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టేస్తే గనుక ఎగ్జాంపుల్‌గా చెప్తాను మీకు. సిమ్‌లో పెడితే ఏ విధంగా ఉంటుందనేసి. ఇదిగోండి ఇలా ఉంటుంది. షుగర్ సిరప్ మరియు ఈ మిశ్రమం అనేది అస్సలు కలవకుండా ఉంటుంది సిమ్‌లో ఉంటే గనక. షుగర్ సిరప్ దేనికంతట అదే విడిపోతుంది చూసారా? అదే గనక మీరు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెడితే కరెక్ట్ లెవెల్‌లో ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుతున్నాను చూడండి. ఈ విధంగా వచ్చేస్తుంది బుడగలు బుడగలుగా. ఇలా ఉంటేనే మనకు కరెక్ట్‌గా బాయిల్ అవుతుంది లోపల మిశ్రమం అంతా అనేసి అర్థమవుతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుతూ ఉండాలి. అస్సలు ఆపకూడదండి. అలా ఆపేస్తే గనక కింద అడుగునంతా అంటేసుకుంటుంది కాబట్టి. ఆపకుండా మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకు ఈ పిండి అనేది కరెక్ట్ మైసూర్ పాకు చేయడానికి కరెక్ట్‌గా వచ్చింది అనే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు పిండిలో నుంచి పచ్చి వాసన అంతా పోయి, మనం వేసిన ఆ ఘీ ఫ్లేవర్ అనేది మంచి స్మెల్‌తో వచ్చేస్తుంది. మనం బయట కొన్నప్పుడు మైసూర్ పాకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది కదా! అదే స్మెల్‌తో ఉంటుంది. అలాగే గిన్నె నుంచి ఈ మైసూర్ పాకం అనేది విడిపోతుంది. ఇదిగోండి ఇలా విడిపోతున్నప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత పక్కనుంచేసి ఆ తర్వాత కొంచెం ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఘీ యాడ్ చేసేసుకోవాలి. ఘీ యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ అంతటికి అంచున ఘీ అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్‌ని 1కి 2 సార్లు కూడా మనం ట్యాప్ చేయాలి. అంటే కదపాలి. బబుల్స్ ఏమన్నా ఉంటే బయటికొచ్చేస్తదనేసి కదపాలి. అలాగే మనం పూసిన ఘీ అనేది పైన తేలుతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోయింది చూసారా? అలాగే ఘీ కూడా పైన అదిగో తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్యాన్ గాలి కింద ఒక 30-35 మినిట్స్ పాటు ఉంచేయాలండి ఫ్యాన్ గాలి కిందనే. ఇలా ఫ్యాన్ గాలి కింద పెట్టానో లేదో ఒక 10 మినిట్స్‌కి మా పిల్లలైతే సగం తినేశారు. ఇప్పుడు 35 మినిట్స్ అయితే అయిపోయింది. దీన్ని కట్ చేసి చూద్దాం.
ఇలా కట్ చేసిన వెంటనే అస్సలు కదపకూడదండి. ఫస్ట్ అయితే నేను కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది కాబట్టి కొంచెం మెల్లిగానే కట్ చేస్తున్నాను. ఈ 35 మినిట్స్ అంటే ఒక 15 మినిట్స్ మధ్యలో కట్ చేసేయాలి ఫ్యాన్ గాలి కింద ఉంటే గనక. అలా కట్ చేసిన వెంటనే అస్సలు కదపకూడదని చెప్పాను కదా! ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది కదా! అప్పుడు మనం కదిపినప్పుడు ఆ మిశ్రమం అంతా విడిపోయి మనకు కరెక్ట్ షేప్ అనేది రాదు. అందుకనేసి కదపకూడదు అన్నాను. ఇప్పుడు చూడండి కదుపుతున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇందులో పాల పొడి యాడ్ చేసాం కాబట్టి మనం పాలని యాడ్ చేసినంత ఫ్లేవర్ అయితే వచ్చింది. నాకైతే మా చిన్నతనంలో తిన్న స్వీట్ ఎలా అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందో అదే విధంగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. బయట స్వీట్ షాప్‌లో దొరికే మైసూర్ పాకులలో హైజీనిక్ ఉండకపోవచ్చు. ఎలాగంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తారు. అదే ఆయిల్‌లోనే ఒకటికి 10 సార్లైనా బాయిల్ చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా మనం ఫ్రెష్ ఆయిల్‌లోనే బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి బాయిల్ కాదు. ఫ్రెష్ ఆయిలే యాడ్ చేసాం కాబట్టి మనకి మంచి హైజీనిక్ వేలో మైసూర్ పాక్ అనేది తయారైంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్